నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ రోజు రోజుకో మలుపు తిరుగుతుందని నిన్న మొన్నటిదాకా అనుకున్నాం. కానీ జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఈడీ ఎంటర్ అయింది. కానీ జగన్ చిట్టికి అంత భయపడినట్టుగా లేదు. ఒక్కసారి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కొంత భయపడ్డట్టు కనిపించింది, కానీ తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోయింది. కానీ ఈడీ ఎంట్రీ అయిందనగానే జగన్ ఒన్నులో ఎందుకు వెనుక పుడుతుంది? అదేవిధంగా చూసుకుంటే అటు అనిల్ రెడ్డి కావచ్చు, సునీల్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు భారతిరెడ్డి కావచ్చు, హోల్ జగన్ ఫ్యామిలీ లిక్కర్ స్కామ్లో ఉందన్నది బయటపడింది. అది అఫీషియల్గా ఈడీ బయటికి చెప్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు భారతదేశంలోనే పెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు దూకుడుగా వ్యవహరిస్తూ రోజుకొక కొత్త విషయాలని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకొక కొత్త వ్యక్తులు, శక్తులు, కంపెనీలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇది ఒక పక్కన జరుగుతూ ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేది ఏంటి అంటే, క్రైమ్ ఎలా జరిగింది, రూటింగ్ ఎలా జరిగింది, ఇందులో అక్యూజ్డ్ ఎవరు, వీళ్ళ రోలు. మీరు ప్రస్తావించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయితే ఎందుకు భయం అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మనం ఒక్కసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కాకముందు ఏం జరిగింది అనేది ఒకసారి డిస్కస్ చేసి ఈ సబ్జెక్ట్లోకి వద్దాం. ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్లీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జేపీ నడ్డా వైజాగ్ ఒక మీటింగ్కి వచ్చారు. వైజాగ్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్లో జగన్ రెడ్డి గారి అన్యాయాలు, అక్రమాలు చాలా చేశాడు, వదిలే ప్రసక్తే లేదు అన్నాడు. అన్న తర్వాత కొద్ది రోజులకి ఈడీ ఎంటర్ అయింది. ఈ రెండింటికి ఏమన్నా లింక్ ఉందా? ఒక అంశం. రెండో అంశాన్ని మనం పరిశీలిస్తే, ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా లోకేష్ బాబు ఢిల్లీ పెద్దలతో సమావేశాలు అవుతున్నాడు. అక్కడ ఇదేమన్నా చర్చ జరిగిందా, దాని పర్యవసానం ఇదే అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక మూడో అంశం చూద్దాం మనం. ఈడీ రోల్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ లిక్కర్ స్కామ్ భారీ ఎత్తున రకరకాల రూపంలో రకరకాలుగా చేశారు. కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ ఇన్వాల్వ్ అయ్యారు కదా. ప్లెయిన్గా, నార్మల్గా, సింపుల్గా ఉండదు. ఇంటలెక్చువల్స్ అని ఎందుకన్నానంటే, ఐఐటిఎన్ బ్రెయిన్స్ వాడారు, ఐఏఎస్, ఐపీఎస్, మొత్తం ఇంటలెక్చువల్స్ని వాడి కూర్చోబెట్టి తయారు చేసిన బిగ్గెస్ట్ కాంప్లికేటెడ్ స్కామ్ ఇది. ఇంకొక అంశం, ఈడీ వచ్చింది భయం అనేది మనం ప్రస్తావనకు వస్తే, ఈ మధ్య కాలంలో రీసెంట్లో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛేదించింది. ఎవరిని జైలుకు పంపించాలో వాళ్ళని పంపించింది. ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే నీటి బొట్టంతా. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత 2 yearsకి అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జైలు బాట పట్టారు. ఈ పరిణామాల బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినప్పుడు ఈడీ రావటం వల్ల కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఒక పార్ట్ అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ టీం దగ్గర నుంచి డేటా మొత్తం సేకరించారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేసు ముందుకెళ్ళట్లేదు, అంతిమ దారి ఎప్పుడైనా చేస్తారో చెప్పండి సార్ అని ఆవేశంగా ఉన్నారు. ఈడీ ఎందుకు రావట్లేదు, సప్పుడు చేయట్లేదు ఏందని అన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు జస్ట్ ఈడీకి పెద్ద వ్యవస్థ ఉంటుంది ఒకటి. రెండోది అపరిమితమైన అధికారాలు, రేంజ్ పెద్దగా ఉంటుంది. మూడోది ఈ లిక్కర్ స్కామ్లో ఈ అమౌంట్స్ ఏదైతే వీళ్ళు ముడుపులు, కిక్ బ్యాక్స్, రకరకాల స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి, విదేశాలకు వెళ్ళినాయి. సో దాన్ని ఛేదించాలి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ ద ఆథరైజ్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దాన్ని తేల్చాలంటే సిట్టు, పోలీసు వాళ్ళు తేల్చడానికి ఆ పరిధి సరిపోదు. కాబట్టి ఎక్కడ విషయాలన్నీ ఇంకా పూర్తిగా వెలుగులోకి వస్తాయి అనేది ఒక ఆందోళన. సో ఈడీ వచ్చిన వెంటనే అనిల్ రెడ్డి పేరు ఒకటి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ అనిల్ రెడ్డి జగన్ రెడ్డి గారి పెదనాన్న జార్జ్ రెడ్డి గారి కొడుకు, అంటే జగన్ రెడ్డి గారికి బ్రదర్. రెండోది, ఈయన జగన్ రెడ్డి గారికి సంబంధించిన ఫినాన్స్ లావాదేవీలన్నీ ఈయన ద్వారా జరుగుతాయి, ఈ ముడుపుల వ్యవహారం లాంటివి. మూడోది, ఈయన ఆఫ్రికాలో లిక్కర్ దందా చేసేటోడు, ఈయన ఉండేది చెన్నైలో. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో వాళ్ళ పిఏ ద్వారా కొంత సమాచారం వచ్చిన తర్వాత అనిల్ రెడ్డికి సంబంధించిన వ్యాపార సంస్థల్లోనూ ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. దానికి కీలకమైన డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు, రకరకాల అన్నీ సేకరించారు. సో అవన్నీ విశ్లేషణ చేసినప్పుడు అసలు అంతిమ లబ్ధిదారులకి దీనికి కనెక్షన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. మనం ప్రధానంగా అవుట్లైన్ ఆఫ్ ది లిక్కర్ స్కామ్ చూసినట్టయితే, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు డిస్టిలరీస్కి ఆర్డర్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినాక డిస్టిలరీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి షాప్స్కి డెలివరీ చేస్తారు. డెలివరీ అయిన తర్వాత త్రూ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీస్కి పేమెంట్ వెళ్తుంది. పేమెంట్కి వెళ్ళిన తర్వాత ఆ పేమెంట్లో 15% ముడుపుల రూపంలో డిస్టిలరీస్ వాళ్ళు కన్సర్న్ వ్యక్తులకి అందజేయాలి. ఇది అవుట్లైన్ ఆఫ్ ద స్కీమ్ ఆర్ స్కామ్. ఇందులో అందజేసే విషయంలో బ్లాక్ని వైట్ చేయాలి. బ్లాక్ని వైట్ చేసే విషయంలో కొన్ని సూట్ కేస్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి
అక్కడ వీళ్ళు పేమెంట్ ఇచ్చినట్టు తప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేసి మళ్ళీ వైట్ మనీ వీళ్ళకి బ్యాక్ ఇచ్చారు. అది గోల్డ్ రూపం కావచ్చు, ప్లాటినం రూపం కావచ్చు, రియల్ ఎస్టేట్ రూపం కావచ్చు, విదేశాలకి తరలించడం కావచ్చు, రకరకాల వేరియస్ యాంగిల్స్లో దీన్ని వెనక్కి కిక్ బ్యాక్స్ వచ్చినట్టుగా తెలియబడతా ఉంది, మనకు వస్తూ ఉంది. ప్రధానంగా ఈ సూట్ కేస్ కంపెనీస్ విషయంకి వచ్చినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలుగులోకి తీసుకొచ్చిన అంశం ఏంటంటే, ఎందుకు జగన్ రెడ్డి ఫ్యామిలీ నేమ్స్ ఇందులోకి వచ్చినాయి అని అంటే, ఆర్ఏటి హాస్పిటల్స్ హైదరాబాద్లో రాజ్ కసిరెడ్డి వాళ్ళ భార్య ఒక పార్ట్నర్, అందులోనే విజయేంద్ర రెడ్డి అని చెప్పేసి ఒక పార్ట్నర్. ఈ విజయేంద్ర రెడ్డికి యువి డిస్టిలరీస్ అని ఒక డిస్టిలరీ సంస్థను రాజ్ కసిరెడ్డి స్థాపించేశాడు. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు, అయినప్పటికీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇలా బ్రాండ్ వేసుకొని గవర్నమెంట్కి సప్లై చేశారు. 264 crores ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన దాని మీద వీళ్ళు బ్యాక్ 15% లెక్కన 29 crores ఎంతో బ్యాక్ ఇవ్వాలి. అది ఆర్ఏటి హాస్పిటల్ రూపంలో బ్యాక్ ఇచ్చారు. సో యువి డిస్టిలరీస్, ఆర్ఏటి హాస్పిటల్, దెర్ ఈజ్ ఎ ఇంటర్లింక్. రెండోది, ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ అనేది డిస్టిలరీస్కి ఒక యాన్సిలరీ ఇండస్ట్రీ టైప్. అంటే కాటన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, బాటిల్ క్యాప్స్ కావచ్చు, రకరకాలు. సో వెంకటేశ్వర ప్యాకేజెస్ అనే ఒక ఇండస్ట్రీకి వీళ్ళు ఆర్డర్ ఇచ్చినట్టుగా ఇవ్వకపోయినా కూడా ఈ బ్లాక్ని వైట్ చేసేసి వెనక్కి తీసుకొచ్చి రకరకాల రూపంలో వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ సూట్ కేస్ కంపెనీలు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, అనిల్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీస్గా చెప్పబడుతున్న దాంట్లో భారతి రెడ్డి గారు ఒక డైరెక్టర్. ఇక్కడ ఏదో లింకు ఎస్టాబ్లిష్ అయింది. సో దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏంటంటే, భారతి రెడ్డి గారికి సంబంధించిన భారతీ సిమెంట్లో ఈ అనిల్ రెడ్డి ఒక డైరెక్టర్. సో ఈ లింకులన్నీ ఎక్కడికో డాట్లు కలిపితే ఈ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కూడా వెలుగులోకి వస్తుంది అనేది టెన్షన్ ఇప్పుడు మొదలైంది. ఈ రకరకాల సూట్ కేస్ కంపెనీస్ పెట్టడం వల్ల మోహన్ లాల్ జ్యువెలరీస్ ఒకటి తీసుకుందాం. సో జ్యువెలరీ కంపెనీకి, బంగారానికి, లిక్కర్స్, డిస్టిలరీస్కి ఏంటి సంబంధం, లింక్ ఏంటి? సార్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది సార్. ఆర్ఐటి హాస్పిటల్ ఏంటి, ఇక్కడ వచ్చేసరికి ఇంకొక పక్కన లిక్కర్కి సంబంధించినటువంటి ఒక కంపెనీలు ఏంటి, ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ వెంకటేశ్వర అనే పేరు పెట్టుకొని అక్కడ ప్యాకేజింగ్ ఏంటి, ఇప్పుడు వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఇది చూసుకుంటే, సో నిజంగా దేనికి సంబంధం లేనటువంటి ఒక అంశాలు సార్. దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు అంటే, ఈ బ్లాక్ని వైట్ చేసే ప్రక్రియలో డబ్బు కట్టలు దాచుకోవాలంటే టన్నులు కొద్దిగా ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. దీన్ని గోల్డ్, ప్లాటినం రూపంలో ఇన్వెస్ట్ చేసి బ్లాక్ని వైట్ చేసుకొని దాచుకోవడానికి ఇది ఒక మార్గం. అందుకే వీళ్ళు గోల్డ్ జ్యువెలరీస్ వైపు మళ్ళించి తీసుకున్నారు. అట్లానే రకరకాల కంపెనీస్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ అన్నీ. దీంట్లో మనకు అర్థమైన అంశం ఏంటంటే, ఇందులో పార్ట్నర్స్ ఎవరున్నారని చూసుకుంటే, ఒక సూట్ కేస్ కంపెనీలో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుంటే, ఈ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో భారతి రెడ్డి గారి పేరు కంపెనీస్లో ఉంది. సో లింక్ అనేది ఎక్కడెక్కడ ఎవరెవరికి తగులుతుంది అనేది ఇప్పుడు వచ్చింది, వెలుగులోకి వచ్చింది. సో దీని మీద టెన్షన్ మొదలైంది తాడేపల్లి ప్యాలెస్లో. ఈ విషయం పక్కన పెడితే, ఈడీ రావడం వల్ల ఎందుకు భయం అని అంటే, ఈడీకి విస్తృత అధికారాలు అంటే, హ్యావింగ్ సెడ్ దిస్, ఆయన ఈడీ వాళ్ళు పెద్ద సంస్థ కాబట్టి ఎవరినైనా విచారించవచ్చు ఒకటి. రెండోది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్, సిఐడి నేతృత్వంలో పోలీస్ వాళ్ళ ఏర్పాటు చేసినటువంటి టీంలో అక్యూజ్డ్ వీళ్ళు ఎస్టాబ్లిష్ అయితే, ఆ అక్యూజ్డ్కి ఇతనే అక్యూజ్డ్ అని చెప్పి సిట్టు వాళ్ళు తేల్చాల. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ టు ప్రూవ్ దట్ హీ ఈస్ ద అక్యూజ్డ్, ఈడే కల్ప్రిట్ అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయాలి. ఓకే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరకు వచ్చేసరికి ఈ బర్డన్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, నాకు సంబంధం లేదని. ఓకే ఓకే. ఈ డిఫరెన్స్ ఉంది. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. అంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక వ్యక్తిని విచారించే అధికారం ఉన్నప్పుడు విచారించి, ఈయన ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని తేల్చినప్పుడు ఆ వ్యక్తి ప్రూవ్ చేసుకోవాలి నాకు సంబంధం లేదని. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ పర్సన్ టు ప్రూవ్ గిల్టీ, లేదా నాకు సంబంధం లేదని. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్న ఇబ్బంది. రెండో అంశం, ఈడీ కనుక అరెస్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేసిన దానికంటే కూడా ఇక్కడ బెయిల్ రావడం అనేది చాలా నెలలు పడుతుంది. ఇంకొక అంశం, ఈడీ కనుక ఆస్తులు జప్తు చేస్తే అందులో నుంచి బయటికి తీసుకొని రిలీజ్ చేయించుకోవటం అనేది చాలా సంవత్సరాలు పడుతుంది. నాట్ సో ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు అంటే ఈ టెట్రాక్స్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కాబట్టి అరెస్ట్ చేసినా బెయిల్ అనేది తొందరగా రాదు. ఒకటి, ఆస్తులు జప్తు చేస్తే మళ్ళీ బ్యాక్ తీసుకోవడం అనేది సాధ్యం కాదు. అంత కష్టమైన వ్యవహారం కాబట్టి ఈ ఈడీ రాగానే కొంతమందికి టెన్షన్ మొదలైంది. సో ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది రోజుకు ఒక కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. సో వాళ్ళని మొత్తం లింకులు ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక పని. ఇక్కడ రెండో అంశం, మిథున్ రెడ్డి గారి ఫోన్లో డేటా విశ్లేషణ చేయడం కోసం ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపించాలని డిసైడ్ చేశారు. ఎందుకంటే ఆయన తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నాడు. సో ఆ
ఫోన్లో డేటా విశ్లేషణ చేస్తే మరి ఎవరు కనెక్షన్ ఉందనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుద్ది. రెండో అంశం, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి ఫోన్ కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడానికి కోర్టు వాళ్ళు అనుమతి ఇచ్చారు. సో అందులో విశ్లేషణ చేస్తే బాగా అంతిమ లబ్ధిదారులు ఎవడు, బిగ్ బాస్ ఎవడు, ఆ మంత్రికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. సో ఇవన్నీ ఒకసారి ఓవరాల్గా చూసినట్టయితే ఈ విశ్లేషణ, ఈడీ వాళ్ళు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్స్, ఫోన్లో ఉన్నటువంటి డేటా విశ్లేషణ, ప్లస్ ఈ సూట్ కేస్ కంపెనీలో వీళ్ళ భాగస్వామ్యం ఏంటనేది బయటికి వస్తే మరి జగన్ రెడ్డి గారి కుటుంబానికి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేల్చడానికి చాలా దగ్గరలోనే వీళ్ళు దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సిట్టికి భయపడిన జగన్ ఈడీకి ఎందుకు భయపడుతుందంటే చాలా క్లారిటీగా మీరు చెప్పేశారు. సో అందుకే జగన్ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పి అర్థమవుతుంది. సో పూర్తి జగన్ ఫ్యామిలీ మొత్తం కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.